హీరోయిన్ గ్లామర్ ఎప్పుడు కూడా కథ నుంచి కథను ఆపేసి కథ ఫ్లో ఆపేసి ఆ అమ్మాయిని అందంగా చూపించే టైప్ సినిమా కాదు ఇది. ప్రయారిటీ అంతా కథకే ఇచ్చారు. ఎంతంటే మేము షూట్ చేసిన చాలా క్యూట్ సీన్స్, నాకు నవీన్కున్న క్యూట్ సీన్స్ కూడా సినిమా ఫ్లో తగ్గకూడదు, ఎక్కడ ప్రయారిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి తీసేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో కథ బాగుండాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ప్లాట్కి ఉంటుంది. ఊరికే ఎవరు వచ్చి వెళ్ళరు, వస్తే ఏదో పర్పస్ ఉంటుంది. అండ్ దాన్ని జస్టిఫై చేయడానికి కూడా యాక్టర్స్ చేసిన వాళ్ళందరూ చాలా టాలెంటెడ్. లైక్ అందరికి పెద్ద కళ్ళు ఉంటాయి. మా నవీన్ చంద్ర, రావు రమేష్ గారు, ప్రీతి నిగమ్ గారు, పూజ, ఎవ్రీబడి, సప్తగిరి, ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ ప్యాషనెట్. సో అందరితో వర్క్ చేయడం బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ పీపుల్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా. అండ్ అందరూ పోటీ పడి బాగా చేశారు. సినిమా అనేది ఒక టీమ్ ఎఫర్ట్ అండి. ఐ మీన్ మీరు చూస్తున్న ప్రతి సెకండ్ ఒక ఒక పెద్ద టీం అందరు కలిసి చేస్తేనే, అంటే టెక్నికలీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా, లైట్ పర్సన్, ఎవ్రీబడి అదంతా అవుతేనే ఆ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద సినిమా అవుతుంది. అండ్ మేము ఫేసెస్ ఆఫ్ ద మూవీ కాబట్టి మాకు ఎక్కువ పాపులారిటీ, ఫేమ్ వచ్చేస్తుంది. కానీ చాలామంది కష్టపడి రాత్రి పగలు చేస్తేనే ఒక సినిమా అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి కూడా ఒక చాలా కమిటెడ్, హార్డ్ వర్కింగ్ అండ్ మా బ్యాచ్ అంతా కూడా, త్రిపుర టీమ్ అంతా కూడా, ఫర్ ఆల్ ఆఫ్ అస్ ప్రయారిటీ సినిమా అయిపోయింది. అంటే వి వర్ ఆల్ అబ్సెస్డ్. షూట్ ఎలా అవుతుంది, అన్నీ బాగుతున్నాయా, అందరు వచ్చారా, ఎవ్రీథింగ్. ఫర్ అస్ లాస్ట్ 6-7 months నుంచి మా అందరికి, టీంలో అందరికీ కూడా కోర్ సన్ అంటే త్రిపుర ద మూవీయే మా అందరికి అంత ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా. సో ఎవ్రీబడి వర్క్ వెరీ హార్డ్ లైక్ ఇన్ ఎనీ అదర్ ఫిల్మ్. నో, ఇట్స్ జస్ట్ ఫిల్మ్ అండి. అంటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ రావట్లేదు తెలుగులో అని మనకు అనడానికి లేదు. అయితే ఉంది, అయితే నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. దాని ముందు మనకి మాయాబజార్లు, మిస్సమ్ములు, తెలుగు సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. ఏదో మనకి ఎప్పుడూ తక్కువ చేసుకోవడం ఇష్టం కాబట్టి, ఇప్పుడు క్రికెట్లో కూడా పాపం మన ఇండియాలో ఒక బ్యాట్స్మెన్ పోతే అందరం తిట్టేసుకుంటాం. అది మనకి సరదా, అది మన కల్చర్ అయి ఉంటుంది. తెలుగు సినిమాలు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ త్రిపురాని కూడా ఇట్స్ అన్ ఎంటర్టైనర్. అండ్ సినిమాగా అంటే కథ నాకు నరేట్ చేస్తున్నప్పుడు కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇది అవ్వబోతుంది, లైక్ ఇది అలా నేను ప్రిడిక్ట్ చేసినవన్నీ తప్పైనాయి. అంటే డైరెక్టర్ నన్ను హీ సర్ప్రైజ్డ్ మీ విత్ ఎవ్రీ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. సో ఇలాంటి కథ ఒకటి సినిమాలా చేస్తే చాలామంది చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు నేను విన్నాను ఆ కథ, డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను విన్నాను, నేను ఎంజాయ్ చేశాను. సో అలాగే ఇది ఒక సినిమా తీస్తే చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా. ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అందరికీ క్లైమాక్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. బికాజ్ ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ విజయ్ మాస్టర్, ఫైట్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన ఉన్నారు. అండ్ లొకేషన్లో ఒకలాంటి చార్జ్డ్ అట్మాస్ఫియర్ ఉండింది క్లైమాక్స్ చేసినంతసేపు. అందరం చాలా క్వైట్గా, ఎక్కువ గొడవ చేయకుండా, నవ్వకుండా, సీరియస్గా చేసాం అది. సో అది ఐ థింక్ ఇట్స్ మోస్ట్ మెమరబుల్. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా క్లైమాక్స్ ఎండ్కి అవుతుంది, అంటే మా షూటింగ్ కూడా ఆర్డర్లో వెళ్ళింది కాబట్టి క్లైమాక్స్ చేసేలోపు అందరం టీమ్ మెంబర్స్ పరిచయం అయిపోయి ఎవరు చాదస్తాలు వాళ్ళకి అర్థమైపోయినాయి ఇంకోళ్ళకి. సో యూ బికమ్ అ టీమ్ మెంబర్ అండ్ యూ బికమ్ మోర్ క్లోజ్. సో వీ ఎంజాయ్డ్ అండ్ డిడ్ ద క్లైమాక్స్. క్యారెక్టర్కి వేరే వేరే షేడ్స్ ఉంటాయి. అండ్ నా క్యారెక్టర్కి కాదు, నవదీప్ కానీ, నవీన్ చంద్ర, నా క్యారెక్టర్కి కాదు, నవీన్ చంద్ర కానీ, పూజ కానీ, రావు రమేష్ గారు కానీ, చాలామందికి షేడ్స్ ఉంటాయి. అండ్ రియల్ లైఫ్లో కూడా మంచి మనిషి, చెడ్డ మనిషి అనలేము. ఎవ్రీబడి హ్యాస్ అ గ్రే ఫ్యాక్టర్. సో ఈ సినిమాలో ఆ పర్సనాలిటీని బాగా చూపించారు డైరెక్టర్, ఎస్పెషలీ నవీన్ చంద్ర రోల్లో. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు కానీ, నవీన్ చంద్ర కానీ, టు డూ రోల్స్ లైక్ దిస్ విచ్ రన్ ఆఫ్ ద మిల్ కాకుండా. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదండి, అది కూడా లేదు. మీరు గీతాంజలి సినిమా చూస్తే అంజలి ఉంటుంది అనుకుంటారు, కానీ ఒక కథ ఉంటుంది గీతాంజలిలో, ఒక ప్లాట్ ఉంటుంది, ఒక స్టార్ట్, మిడిల్, ఫినిష్ ఉంటుంది. అంతా జస్ట్ ఆన్ ది గర్ల్ ఉంటుంది. త్రిపుర కూడా అంతే, దీంట్లో కథ ఉంటుంది. జస్ట్ దట్ సినిమా పేరు, నా క్యారెక్టర్ పేరు, అండ్ ఈ అమ్మాయితో స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి, బట్ ఇట్స్ నాట్ అ హీరోయిన్. అందరికి నమస్కారం. త్రిపుర November 6th
ఒక 2 days టు గో, రిలీజ్కి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ రాజ్ కిరణ్ డైరెక్షన్లో స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర, నేను అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసే సినిమాకి. ప్రమోషన్స్ బాగుంది, ట్రైలర్స్ బాగుంది అన్నారు, సాంగ్స్ కూడా బాగుందని చెప్పారు. పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ మెసేజింగ్ మీ లైక్ వెన్ ఈస్ ద రిలీజ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సో November 6th త్రిపుర రిలీజ్ అవుతుంది అండ్ మీరందరూ చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ లవ్ బాండింగ్ విత్ హారర్ ఎంటర్టైనర్. సో మీకు కావాల్సినంత కామెడీ, కావాల్సినంత లవ్, కావాల్సినంత ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ మా స్వాతి భయపడడానికి మీకు రెడీ ఉంది. ఈ సినిమాలో ఒక గడ్డం డాక్టర్గా ప్లే చేస్తున్నాను. ఈ సినిమాలోనే కొంచెం ఛాన్స్ దొరికింది, గడ్డం తీసేద్దాం. చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు గడ్డంతోనే ఉంటావా నువ్వు, ఏ సినిమాని గడ్డంతోనే చేస్తున్నావు అనేసి. ఈ సినిమాలోనే తీసేద్దాం అనుకున్నా, బట్ మా డైరెక్టర్ పర్టికులర్గా మీకు ఆ లైట్ గడ్డం ఉంటేనే బాగుంటుందండి అన్నారు. సో మళ్ళీ ఈ సినిమాలో గడ్డంతో కంటిన్యూ అయిపోతున్నాను. అండ్ అంటే డ్రీమ్స్, కళలు, స్వాతికి కళలు వస్తాయి, అది నిజం అవుతాయి. అది ట్రీట్మెంట్ చేయడానికే నేను ఒక డాక్టర్గా ఐఎమ్ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ ఇందులో రావు రమేష్ గారు, శకలక శంకర్, సప్తగిరి కామెడీ చాలా హైలైట్గా ఉంటుంది. సినిమా మెయిన్ యూఎస్పీ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ అండి, స్టోరీ. సో చాలా రేసీగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. సస్పెన్స్ అనేది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఉంటుంది. సో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే, ఫస్ట్ 10 minutes మాత్రం మిస్ చేయకండి. తొందరగా బైకులు, కార్లు పార్కింగ్ చేసేసుకొని లైక్ ఉంటే కదా ఎక్స్ట్రా, అవన్నీ కంప్లీట్ చేసేసి టైటిల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి థియేటర్లో కూర్చొని హ్యాపీగా క్లీన్గా ఒక మంచి సినిమాని మీరు చూడ. నా క్యారెక్టర్ ఈ సినిమాలో లైక్ 2 షేడ్స్ ఉంటాయండి. హీరో నేనే, విలన్ నేనండి ఈ సినిమాలో. సో హీరోగా అందరికీ లైక్ మోసం చేస్తాను, విలన్గా అందరికీ నేను నమ్మిస్తాను అనమాట. సో మీరు 6th చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ క్యారెక్టర్ లైక్ ఎందుకు ఇలా చేశాడు. నవీన్ చంద్ర అనేవాడు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం. వర్కింగ్ విత్ స్వాతి లైక్ అమేజింగ్ టైం. మీకు తెలుసు లైక్ స్వాతి బబ్లీగా ఎక్కువ మాట్లాడుతుంటుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ ఈ సినిమా వచ్చేసరికి తన క్యారెక్టర్ ఏమంటే ఒక విలేజ్ అమ్మాయి, చాలా పద్ధతిగా డీసెంట్గా ఉండాలి. నిజంగా సినిమా మొత్తం పద్ధతిగా డీసెంట్గానే ఉంది. అండ్ ఆల్రెడీ షీ హాస్ ప్రూవ్డ్ విత్ ప్రీవియస్ ఫిలిమ్స్, షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. తనతో పర్ఫామ్ చేసేటప్పుడు నేను కొంచెం నేర్చుకున్నాను తన దగ్గర. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ తనతో వర్క్ చేసేటప్పుడు. అండ్ త్రిపుర సినిమాలో లైక్ ఐ థింక్ తన కెరీర్లో చాలా సినిమాలు చేసింది, బట్ దిస్ వుడ్ బి అ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ హర్ ఇన్ హర్ కెరియర్. అండ్ షీ కాంప్లిమెంటెడ్ మీ. మా ఇద్దరు కెమిస్ట్రీ నిజంగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. డైరెక్టర్ గారు అందాల రాక్షసి నా సినిమా చూసి ఓకే ఈ కథకు హీరోస్ వెతుకుతున్నారనమాట. ఈ కథను ఎవరు చేస్తారు ఏంటి అని వెతుకుతున్నప్పుడు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు నవీన్ చంద్ర అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాను అని చెప్తే వెంటనే అవునండి ఆయన అయితే కరెక్ట్ ఉంటాడు, కొంచెం అంటే హీరోగానే చూపించు, విలన్గానే చూపించు అని వాళ్ళు అనుకున్నారు. సో అప్పుడు వచ్చి కథ చెప్పిన తర్వాత నా క్యారెక్టర్ డిజైన్ చేశారనమాట. ఒక డాక్టర్ లవ్లో పడి, లవ్ నుంచి పెళ్లి చేసుకుని, త్రిపుర అనే అమ్మాయి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. సో ఈ క్యారెక్టరేషన్ నిజంగా వెలుగొండ శ్రీనివాస్ మరి రాజా వీళ్ళిద్దరూ చాలా బాగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్ని. అంటే స్లోగా గ్రాఫ్ అనేది చాలా స్లోగా వెళ్తూ ఒకేసారి బ్లాస్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ నాది. సో వెరీ వెల్ డిజైన్డ్, ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అంటారు కదా, లైక్ క్లీన్గా అది కుట్టారనమాట ఆ క్యారెక్టర్ని, అలా షేప్ చేశారు. అండ్ 6th చూస్తే మీరు చెప్తారు లైక్ ద డైరెక్టర్ హ్యాస్ డన్ వెరీ గుడ్ క్యారెక్టరేషన్ ఫర్ మీ. థ్యాంక్ యూ.